అనగనగా ఓ హరితవనం. అందులో ఓ కోతి, ఓ చిలుక మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు కోతి తన దగ్గర ఉన్న బంగారు హారాన్ని చూసి తలుచుకుంది. ఇది నా దగ్గర ఉండి ప్రయోజనం లేదు. ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటుంది. అప్పుడు చిలుక నెమ్మదిగా అంది. కోతి, అడవికి దగ్గర్లో ఒక ఊరు ఉంది. అక్కడ కొంతమంది అన్నదానం చేస్తుంటారు. వారికి ఇస్తే ఎంతో మేలు జరుగుతుంది. చిలుక్క మాటకు మెచ్చింది. ఇద్దరూ కలిసి ఊరువైపు ప్రయాణమయ్యారు. ఒక చిన్న ఇంటి దగ్గర చెట్టు మీదకి చేరారు. అక్కడ జనాలు భోజనం చేస్తున్నారు. వంటగదిలో వంటవాడు చెబుతున్నాడు. అక్కా, సాంబారు అయిపోతోంది. నిర్వాహకురాలు తక్కువ సమాధానం ఇస్తోంది. మళ్ళీ వండాల్సిన పని లేదు. నీళ్లు కలిపే వడ్డించి. అంతేకాదు, భోజనానికి ప్రతి ఒక్కరి దగ్గర్నుంచి 60 రూపాయలు వసూలు చేస్తోంది. ఇది చూసి కోతి, చిలుక నిరుత్సాహపడ్డాయి. ఇవాళీ హారం ఇక్కడ ఇచ్చినా ప్రయోజనముండదు అని వారు భావించారు. తరువాత మరో సత్రం చెట్టు మీదకు వెళ్లాయి. ఇక్కడ భోజనం నాణ్యంగా ఉంది. కాని నిర్వాహకురాలు సుగుణమ్మ మూలగుతోంది. ఉప్పు ధరలేంటి? బియ్యం కొనాలంటే భయమేస్తోంది. తిన్నవారికి ఎలాంటి బలవంతం లేదు కాని ఆమె మాటలతో ఆత్మసంతృప్తి లేకుండా పోయింది. కోతి, చిలుక మరోసారి అర్థం చేసుకున్నాయి. ఇక్కడ కూడా ఈ హారం ఉపయోగపడదు. చివరికి ఓ చిన్న సత్రం చెట్టు మీదకి వచ్చారు. అక్కడ సత్యమ్మ అనే మహిళ నిరాడంబరంగా అన్నదానం చేస్తోంది. పప్పు, కూరు, పచ్చడి ఎంతో ప్రేమగా వడ్డిస్తుంది. కాని ఒక్క రూపాయి కూడా ఎవరినుంచి తీసుకోవడం లేదు. కోతి, చిలుక గమనించాయి. ఆమె ఆందోళనతో కనిపిస్తోంది. వంటగదిలో బుట్టలు ఖాళీగా ఉన్నాయి. సత్యమ్మ చేతులెత్తి ప్రార్థించింది. భగవంతుడా, రేపు భోజనం ఎలా చేస్తాను? ఆకలితో వచ్చిన వారిని వెనకు పంపడం నాకు రాదు. ఒక దారి చూపు దేవుడా. అప్పుడు కోతి, చిలుక ఆమె దగ్గరకు వెళ్లాయి. కాని ఆమె మధ్యలో నిలిపేసి అంది. ముందు భోజనం చేయండి. మీరు అడవిలో నుంచి వస్తున్నారు. అలసిపోయి ఉండాలి. కోతికి విస్తరిలో అన్నం, చిలుకకి పండ్లు. వారిద్దరూ కడుపునిండా తిన్నారు. చివరగా కోతి తన బంగారు హారాన్ని తీసి సత్యమ్మ చేతిలో పెట్టింది. ఆమె అసలు తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఇది నా దగ్గర ఉండి ఉపయోగం లేదు. నీ దగ్గరైతే 100 మందికి అన్నం పోసే శక్తి దొరుకుతుంది అని కోతి బలవంతంగా పెట్టింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. సత్యమ్మ ఆ హారాన్ని ఉంచుకుంటూ నిలబడింది. కోతి, చిలుక తిరిగి అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ సూర్యాస్తమయం, ఆ శాంతి, అది మానవత్వానికి సాక్షిగా నిలిచిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు AI స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.